రాష్ట్ర భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ అహర్నిశలు కృషి చేస్తున్న సమయంలో వైసీపీ నాయకులు, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ దుర్భాషలతో దూషించడం దుర్మార్గమని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ తీవ్రంగా మండిపడ్డారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మీకందరూ తెలుసు, 19 నెలల్లో ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా రూపుదిద్దుకుంటా ఉంది, ఏ విధంగా ముందుకెళ్తా ఉంది. కూటమి నాయకత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అలాగే మన యువ నాయకులు, మంత్రివర్యులు, భవిష్యత్ నాయకులు శ్రీ నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో మనం అడుగులేస్తా ఉన్నాం. 19 నెలలుగా మన ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు, మన మంత్రివర్యులు లోకేష్ గారు అవ్వచ్చు, అహర్నిశలు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచన చేసుకుంటూ, ప్రతి ఒక్క కుటుంబం గురించి ఆలోచన చేసుకుంటూ, కుటుంబాన్ని అభివృద్ధి ఎలా చేసుకోవాలి, వాళ్ళకు ఒక ఉద్యోగం ఎలా తెచ్చిపెట్టాలి, తపనతోటే ఒక పక్క వెల్ఫేర్ చేసుకుంటూ, సంక్షేమం చేసుకుంటానే అభివృద్ధి పదంగా మనం ముందుకెళ్లే పరిస్థితి. మీకందరూ తెలుసు, లోకేష్ గారు కానీ, బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ కొన్ని వందల కంపెనీలను కలవడం జరిగింది, అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళడం జరిగింది. ఎంతో టైం స్పెండ్ చేస్తా ఉన్నారు, అహర్నెస్లు కృషి చేస్తా ఉన్నారు. కంపెనీలు తీసుకురావాలి, తద్వారా యువతకి, మహిళలకి ఉద్యోగాలు కల్పించాలి, అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఎకానమీని పెంచాలి, మన అమరావతిని నిర్మించుకోవాలి అన్న ఉద్దేశంతో ముందుకెళ్దాం జరుగుతాం. 19 నెలలుగా ఒకసారి మీరు ప్రతిపక్షం వైపు చూడండి. వారిని గత 5 ఏళ్లుగా వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు వాడిన భాష, వాళ్ళు చేసిన దుర్మార్గం, వాళ్ళు చేసిన అరాచకాలు కార్యకర్తల మీద, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, ప్రజల మీద, వాళ్ళకి ఎవరు ఎదురు మాట్లాడితే వారి మీద చేసిన దుర్మార్గాలు, దౌర్జన్యాలు మీరు చూశారు 5 ఏళ్లలో. ఇవన్నీ చూసి వారిని 151 నుంచి మధ్యలో 5 లేపేసి 11కి తీసుకొచ్చారు. 11కి వచ్చిన తర్వాత 19 నెలల్లో ఏ రోజున కూడా ఒక దూరదృష్టితో ఈ రోజున ఆ రోజు ముందుకెళ్ళారు. ఒక పాలసీ అనేది ఉంటుంది, అంతేగాని మీ సొంత ల్యాండ్స్ ఇస్తున్నారు, ఏది పడితే అది మాట్లాడతారు. రాజగోపాల్ రెడ్డి గారు తెలుసుకోండి, కొద్దిగా మీరు ఎలా డెవలప్మెంట్ అవుతుంది, ఈ ఫార్మ్స్, ఈ పాలసీస్, వీటి గురించి ఐడియా తెచ్చుకొని మాట్లాడితే కరెక్ట్ గా ఉంటుంది. దయచేసి ఈ గత 4 రోజులుగా జరిగిన ఈ కూడా రాంబాబు కానీ, అంబటి రాంబాబు కానీ, జోగి రమేష్ కానీ, వారు మాట్లాడిన విధానం కానీ ఉదయగిరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నాం. కబడ్దారు, ఇంకొకరు మళ్ళా కూడా మాట్లాడేదానికి ధైర్యం చేయొద్దు. అది మంచి పద్ధతి కాదు. రాజకీయాల్లో మీరు కరెక్ట్ రాజకీయం చేయండి, దాని విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఖచ్చితంగా తీర్పు చెప్తారు రాబోయే రోజుల్లో. వైసీపీ అనేది ఇంకా మనకి గెలవకుండా, ఈ ఇద్దరు కూడా ఖచ్చితంగా ప్రజలు కూడా గమనించాలి. వీళ్ళిద్దరు ఎక్కడ పోటీ చేసినా కూడా వీళ్ళని ఒక మీద ఒక కన్నేసి, వీళ్ళ మీద ఒక కన్నేసి, వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో శాసనసభకు రాకుండా చేయాల్సిన నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. అలాగే మన గౌరవ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది నిన్న పార్లమెంట్ లో. ఆ బడ్జెట్ లో మనం ఏ రంగాల్లో అయితే మనం ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లాలని అనుకుంటా ఉన్నామో ఆ రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ, ప్రోత్సాహకాలు ఇస్తూ ఈ బడ్జెట్ రూపకల్పన చేయడం జరిగింది. వెల్ బ్యాలెన్స్డ్ బడ్జెట్ ని వారు ప్రవేశపెట్టడం జరిగింది. ఒకసారి చూస్తే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలోకి, అలాగే హై స్పీడ్ రైల్వే కనెక్టివిటీకి, అలాగే ఎంఎస్ఎంఈ పార్కులకి, రేర్ మినరల్స్, వాటి 4 స్టేట్స్ ఉంటే ఆ స్టేట్స్ లో మనల్ని కూడా చేర్చడం జరిగింది. దాదాపుగా 1000 కోట్ల పైగా దానికి నిధులు. అలాగే రైల్వే, అగ్రికల్చర్ కానీ, మన ఇరిగేషన్ రంగాల్లో కానీ, మన ఏ రంగాల్లో అయితే మనం అభివృద్ధి చెందాలని ఆంధ్రప్రదేశ్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు కలగా ముందుకు తీసుకెళ్తున్నారు, దానికి ప్రోత్సాహకాలు ఇస్తూ ఈ బడ్జెట్ వారు ప్రవేశపెట్టడం జరిగింది. వారికి నా ధన్యవాదాలు. మా ఉదయగిరి నియోజకవర్గ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ ప్రజల తరఫున మా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము.
రాబోయే రోజుల్లో ఈ బడ్జెట్ మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని, మన రూరల్ 8 మండలాలు రూరల్ కాబట్టి మనకు దీనికి లబ్ధి చేకూరే పరిస్థితి ఉందని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతా ఉంది బడ్జెట్ వారికి